ఉరిశిక్ష స్థానంలో ప్రాణాంతక ఇంజెక్షన్ అట. అవకాశం కోసం సుప్రీంకోర్టులో పిల్. విచారణ చేపట్టిన ధర్మాసనం. అమలు సాధ్యం కాదన్న కేంద్రం. కేంద్ర సర్కార్ కాలానుగుణంగా వ్యవహరించడం లేదని న్యాయస్థానం అసంతృప్తి. అంటే ఇప్పుడు ఉరిశిక్ష కంటే కూడా విషం పాయిజన్తో కూడిన ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలి అన్నది అంటే కఠినమైన కారాగార శిక్ష. అసలు ఉరిశిక్ష మీదనే పెద్ద చర్చ నడుస్తుంది కదా. ఈ ఉరి అన్నది ఉండకూడదు, యావజ్జీవ అంటే చచ్చేంత వరకు జైల్లోనే మగ్గేలాంటి కఠిన కారాగార శిక్షలు ఉండాలి, కానీ ఈ ఉరి వేయడం కరెక్ట్ కాదన్న ఒక చర్చ ఆల్రెడీ దేశంలో నడుస్తున్నది. అది ఎవరు ఈ పిల్లు ఎవరు వేస్తున్నారు మరి? ఇగో మరణశిక్ష అంత క్రూరంగా ఎందుకు? ప్రత్యామ్నాయాలు సూచిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యమట. అమలు సాధ్యం కాదన్న కేంద్రం. మరణశిక్ష అమలులో కేంద్ర ప్రభుత్వ తీరుపైన సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందట. కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి, వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని వ్యాఖ్యానించింది. మరణశిక్ష పడ్డ ఖైదీలకు సాంప్రదాయంగా వస్తున్న క్రూరమైన ఉరిశిక్షకు బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష అమలు చేయడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైందట. ఎవరో ఒక పిల్ వేసిరనమాట, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిరు. ఉరిశిక్ష కాదు, ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తే అయిపోద్దని. ఉరిశిక్షతో ప్రాణం పోవడానికి సుమారు 40 నిమిషాల కాలం పడుతుంది. అప్పటి వరకు సదరు ఖైదీ నరకం చూస్తాడు. ఇంతటి క్రూరమైన పద్ధతిలో మరణశిక్ష అమలు చేయడానికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి గ్యాస్ ఛాంబర్ షూటింగ్ వంటి ప్రత్యామ్నాయాలను నేడు ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా వీటిని పరిగణలోకి తీసుకోవాలని ఒక పిటిషన్ ఫైల్ అయిందట. దోషిగా తేలిన వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వండి. ఉరిశిక్ష వేయాలా లేదా ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వాలా అనే ఆప్షన్ ఇవ్వాలి. ప్రాణాంతక ఇంజెక్షన్ మానవీయమైనది, గౌరవప్రదమైనది. ఉరిశిక్ష అనేది క్రూరమైన, అమానవీయమైన ప్రక్రియ అని న్యాయవాది రిషి మల్హోత్రా వాదించారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 49 రాష్ట్రాల్లో ఈ ప్రాణాంతక ఇంజెక్షన్ ఉపయోగిస్తున్నారు అని గుర్తు చేశారు. గౌరవప్రదమైన మరణ ప్రక్రియను కూడా ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కుగా గుర్తించాలి అని డిమాండ్ చేశారు. అయితే అలాంటి అవకాశం కల్పించడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొన్నది. ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సోనియా మాథూర్ వాదిస్తూ ఖైదీలకు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంలో విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. దీంతో కేంద్ర సమాధానంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం కాలానికి అనుగుణంగా వ్యవహరించట్లేదని, పరిణామం చెందడానికి సిద్ధంగా లేదని స్పష్టమవుతోందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పేర్కొన్నది. సో వెరీ ఇంట్రెస్టింగ్.